అని వాళ్ళు కనీసం తమ్ముడని కాకుండా ఉంచుకున్న దానివని అన్నిసార్లు మాట్లాడబట్టి పొలం ఏమో ఇంకొక తడి పెడితే అయిపోతుంది. పంట చేతికి వచ్చే వాళ్ళకు గిట్ల పీజులు వీకెత్తే మన పరిస్థితి ఎట్లా చెప్పు? గిట్లనే వీళ్ళతో లొల్లి పెట్టుకుంటే మన బతుకు ఆగమే అవుతుంది. కానీ ఈరే బాబు దగ్గరికి పోయి వీళ్ళు చేసిన ఘనకార్యం చెప్దాంపా. ఆయననే దగ్గరకుండి పిలిపిస్తే మీ అన్న ఎవ్వరికి అంగడు, ఆయనకైతేనే అంగుతాడు. పోయి మాట్లాడదాంపా. మాట్లాడదా కదా పీజర్లు విక్టోరన్ సంగతి చెప్తాను. మళ్ళీ ఆడ లొల్లి నువ్వు సపడే కూకో. మనకు వాళ్ళతో లొల్లి పెట్టుకుని ఓపికలేవు. మనం వాడికి పోందా? ఆయన ఎవ్వరికి అడగాను. నువ్వు దా ఫస్ట్ ఆయనను కలుద్దాం. ఎన్నేళ్ళని పంచాయతీ పెట్టుకుందాం, ఇంకెన్నేళ్ళని చేద్దాం చెప్పి అంతే. మన పంటను చూసి ఓర్వకుంటేనే మన మీదకి లొల్లి కత్తారు. ఆయన చూడు పెళ్లిగా ఆయన కూడా ఎట్లా మాట్లాడుతుండో. ఊకున్న కొద్దీ నా మీదకే మర్రపడతాను చూసినావా? పెళ్ళమ్మోడు కలిసి ఎగురుతురు బాగా. ఫీజు వీకినాం. కొడుకు ఇప్పుడు ఎట్లా వార్పించుకుంటాడో వార్పించుకొని గొడవ కూడా వచ్చి ఏడు వాళ్ళే కాళ్ళు పట్టుకుంటే ఎవరిని చూసుకుని అంతగానే ఎగురుతాడు. అదే నాకు అర్థమైతే లేదురా. అంటే వాడు ఇప్పుడు ఇక ఫీజు వీకినాం కదా, వాడు ఏ వాళ్ళు బయటకు వెళ్ళి పెట్టుకుంటాడు.